పల్లె పల్లెలో పండుగ వాతావరణం ఎక్కడ చూసినా కోలాహలం ఆడపడుచుల ముఖంలో వెల్లివిరిసిన ఆనందం ఇందిరమ్మ చీరల పంపిణీ వేడుకలా సాగుతుంది ఇక ఖమ్మంలో ఈ చీరల పంపిణీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు భూపాల్ శ్రావణి ఖమ్మం భద్రాద్రి ఈ రెండు జిల్లాల్లో ప్రతి గ్రామంలో ఇప్పుడు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి దాదాపుగా చెప్తున్నాం ప్రతి మహిళ ఇంటికి వెళ్ళి ఈ ఇందిరమ్మ చీరని పంపిణీ చేస్తున్నారు. అంటే ఆకాశమే హద్దుగా ఉండి ఆకాశం లాంటి కలర్ని ఎంపిక చేసి ఆ కలర్ ద్వారా ఇప్పుడు ఈ చీరల పంపిణీ అయితే కొనసాగుతుంది. మనం చూస్తున్నాం ఖమ్మం జిల్లాలో ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి మరి చీరని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా అంటే వాళ్ళ కార్యాలయానికి పిలిపించుకొని ఇవ్వటం కాకుండా ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వటం అనేది జరుగుతుంది. స్వయం సేవక సంఘ బృందాలు అదేవిధంగా ప్రతి మహిళలందరికీ కూడా ఇవి ఇవ్వాలని నిర్ణయం చేశారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో దాదాపుగా 2,41,512 మంది మహిళలకి, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,43,280 మందికి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నారు. ఇప్పటికే దాదాపుగా ఒకవైపు పల్లెల్లో ఎన్నికల వాతావరణం ఉన్న విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో పల్లెల్లో ఈ ఇందిరా గాంధీ పుట్టినరోజు నుంచి ఈ పంపిణీ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇవి ఎట్లా ఉన్నాయనేది కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఇది ఎట్లా ఉంది? ఈ చీరలు మీరు తీసుకున్నారు, కట్టుకున్నారు, ఎలా ఉంది? చాలా బాగుందండి. మాకు మళ్ళీ నచ్చింది. ఇంకా కూడా వచ్చే సంవత్సరం కూడా ఇలాగే ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నయ్య ఇంకా ఇలాగే గెలవాలని చాలా ఇష్టపడుతున్నాం. మేము ఖమ్మం జిల్లా రఘునాథపాలెం గ్రామం, రఘునాథపాలెం మండలం, మాది జీవన్ జ్యోతి గ్రూపు, పూజ వివో అండి. దాని నుంచి నేను మాట్లాడుతున్నా. నా పేరు లలిత. చాలామంది నేను టైలరు నా దగ్గర గడ తెచ్చారు కుట్టడానికి గడ. చాలా బాగున్నాయని చెప్తున్నారు. సీతక్క గారికి ఆడవాళ్ళ కోసం ఇంత మంచి నేర్పించిన సీతక్క గారికి మరీ వందనాలు, ధన్యవాదాలు. మరి మన తుమ్మల గారికి అయితే ఇంకా మరీ ధన్యవాదాలు ఎక్కువగా. అందరు మంత్రులకి ధన్యవాదాలు. మామూలు ఇంకా ఆడవాళ్ళని ఇలాగే ఫ్రీ బస్సు ఇవన్నీ సహాయం చేస్తే మరలా ఓట్లు వేపిస్తాం, ఓట్లు వేస్తాం. చెప్పండి అమ్మా, ఈ చీర మీరు తీసుకున్నారు, ఎలా ఉంది? చీరలు చాలా ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజాత, మాది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం. అది ఆశాజ్యోతి వివో, అందులో ఆశాజ్యోతి వివోలో అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. చీర ఎలా ఉంది? మీరు కట్టుకున్నారు, ఎలా ఉంది? మా చీర మాత్రం చాలా బాగుందండి. రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క మహిళకి చీరలు బహుమానంగా ఇచ్చారు. ఇంటికి తీసుకెళ్తే మా పిల్లలు, మమ్మీ నాకు కూడా ఈ డ్రెస్ కుట్టించవా అని అంటున్నారు. చీరలు కంఫర్ట్గా మాకు చాలా బాగున్నాయి. రోజు నిత్యం కట్టుకునే చీరలాగానే ఉన్నాయి. ప్రతి మహిళలందరికీ ఇలాంటి చీరలు ప్రతి సంవత్సరం బహుమానంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ చీరలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఇందిరమ్మ పుట్టినరోజు సందర్భంగా మహిళలందరికీ ఈ చీరలు ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇంటింట అందరికీ చీరలు పంచడం జరుగుతుందండి. ఈ చీరలు చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగున్నాయని అంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దమ్మ చెప్పు, మీకు చీర ఇచ్చారా? చీర ఇచ్చారు, బాగుంది. నేను కట్టుకుంటూ కూడా బాగుంది. నాకు నచ్చింది కాబట్టి తీసుకున్నా, లేకపోతే నాకు వద్దు. అందులో నాకు నచ్చింది కాబట్టి చేసుకోవాలి. అట్లా గతంలో చీరలు తీసుకున్నావు గత ప్రభుత్వంలో? తీసుకున్నాం. ఇక అంటే అవి కూడా అంచులు ఉన్నాయి కానీ కట్టేవాళ్ళు కట్టారు, ఉంచుకోరు. అంతే మనం ఎట్ట వద్దు అంటే ఎవరు ఇచ్చినా తీసుకున్నాం, వారు ఇచ్చినా తీసుకున్నాం, మీరు ఇచ్చిన తీసుకుంటున్నాం. ఈ చీరకి అంచులు కలర్ బాగుందా? బాగున్నాయి, కలర్ బాగానే, అంచులు వచ్చినాయి మంచిగా. అయ్యో పెద్ద అంచులు అయ్యి ఆ చీరలకి. అంచు ఉంటే బాగుంటుందా? బాగుంది. చెప్పమ్మా, చీర తీసుకున్నావా? ఏంటి పరిస్థితి? తీసుకున్నాండి, బాగుంది చీర, బాగానే ఉందండి చీర. తీసుకున్నాం, మంచిది. సీతక్క గారికి నమస్కారం. ప్రధానంగా ఖమ్మం భద్రాద్రి జిల్లాలో ఈ చీరలకు సంబంధించి 6.3 మీటర్లు, అదేవిధంగా 9 మీటర్లు ఈ 2 రకాల చీరల పంపిణీ అనేది కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రతి ఒక్క వ్యక్తి మహిళ ఇంటికి వెళ్ళి ఆ మహిళకి బొట్టు పెట్టి ఈ చీరని కవర్తో సహా చీరని ఇస్తున్న దృశ్యాలు అనేది మనం చూస్తున్నాం. మొత్తం కూడా డిఆర్డీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. చెప్పమ్మా, ఎట్లా చీరలు బాగున్నాయి, మెత్తగా అంచు ఉంది. ఇప్పుడు కట్టుకునేటట్టు ఉన్నాయి. పోయినసారి కంటే ఇప్పుడు బాగున్నాయి. కలర్ ఎట్లేదమ్మా? మంచిగా ఉందాం, బాగున్నాయి చీరలు. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు మంచిగా చీరలు అందిని మంచిగా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం కూడా రామ ఎట్లా పంపిణీ చేస్తున్నారు?
అందరికీ నమస్కారం అండి. మేము ఇందిరా క్రాంతి పథం ద్వారా చీరలు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఈ చీరలన్నీ కూడా మేము గ్రామ సంఘాల ద్వారా వివోఓబి ద్వారా పంపిణీ చేస్తున్నాము. ఇంటింటికి మా స్వయం సహాయక సంఘ సభ్యులు అలాగే ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ అందరూ ఇంటింటికి బొట్టు పెట్టి చీరలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మా మండలంలో 21,573 శారీస్ అవసరం ఉన్నాయి. అందులో మేము అన్ని జీపీలకు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల కూడా డిస్ట్రిబ్యూషన్ ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇందిరాగాంధీ జయంతి రోజు నుంచి మొత్తం కూడా గ్రామాల్లో ఒక పండుగ వాతావరణం లెక్క ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళి పంపిణీ చేస్తున్నారు. చెప్పమ్మా, చీర కట్టావా? కట్టాను. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. చెప్పమ్మా. చూడటానికి మంచిగా అనిపించలే, కట్టుకుంటే చాలా బాగుంది. పోయినసారి వాటికంటే ఇప్పుడు చాలా బాగుంది. చెప్పమ్మా. నమస్తే అండి, నాది శివపార్వతి స్వయం శక్తి నేను లీడర్ని. స్వయం శక్తి వివోలోనేమో అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. స్వేచ్ఛ మండల సమైక్యలో ఈసీ మెంబర్గా పనిచేస్తున్నాను. ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమంలో మేమందరం కలిసి ఇవ్వడం జరుగుతుంది. చీరలు అందరూ బాగున్నాయి అంటున్నారు. కట్టుకున్నా కూడా ఏ వయసు వారైనా కట్టుకోగలిగే విధంగా ఉన్నాయి. అంచు కానీ కలర్ కానీ సెలెక్షన్ చేసిన సీతక్క గారికి ధన్యవాదాలండి. ఇంటింటికి అందరికీ చీర ఇవ్వాలని చెప్పేసి రేవంత్ అన్న చెప్పారు. అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఇది మనం చూస్తున్నాం. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామాల్లో అనేక పథకాలు నిర్వహిస్తుంది. ఇటు సన్న బియ్యం పథకం కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ బస్సు పథకం కావచ్చు, ఇట్లాంటివన్నీ ప్రవేశపెట్టి ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా మనకు చీరలు అనేది పంపిణీ చేస్తున్న దృశ్యం అనేది మనం చూస్తున్నాం. అమ్మా, తీసుకున్నావా చీర? తీసుకోలేదయ్యా, తీసుకోవడానికి వచ్చిన. ఎట్లా ఉన్నాయంటున్నారు? బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. తీసుకోవడానికి వచ్చినాం, బాగున్నాయని. చెప్పమ్మా, ఇంటికి వచ్చారా? వచ్చినాయండి, మంచిగానే ఉన్నాయి, బాగున్నాయి, తీసుకున్నాం. ఇప్పుడే తీసుకొచ్చుకున్నాం చీరలు, ఇప్పుడే తీసుకొచ్చుకున్నాం మేము చీరలు. కట్టుకుంటే కట్టుకోలేదు కదా, బాగుందండి చీర. ఇక్కడ చూస్తున్నాం మనం మొత్తం కూడా గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఇస్తున్నప్పుడు వాడకట్టల్లో ఇదే చీరలు కట్టుకొని బయటికి వెళ్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా నేను గ్రామ పంచాయతీ సెక్రటరీనండి. మా గ్రామంలో వచ్చిన చీరలన్నీ కూడా మహిళా సంఘాల ద్వారా ప్రతి ఇంటింటికి మేము మా గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటుగా అందరికీ మేము చీరల్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఇది మనం చూస్తున్నాం మొత్తం కూడా ఈ చీరలు అంటే మొదట స్వయం సహాయక సంఘాలకు మాత్రమే, అందులో ఉన్న సభ్యులకు మాత్రమే ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు దాదాపుగా అందరికీ రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి ఈ చీరల పంపిణీ కోసం శ్రీకారం చుడుతున్నారు. అయితే ఇది వేగంగా చాలా స్పీడ్గా, అంటే గ్రామాల్లో ప్రతినిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికార యంత్రాంగం కూడా చీరలు అందినయా లేవా అనేది కూడా సర్వే అధికారులు అంటే గ్రామాలకి ఫోన్లు చేసి తెలుసుకుంటున్న పరిస్థితి. దీనికి ఒక సపరేట్గా ఒక ప్రత్యేకంగా యాప్ కూడా క్రియేట్ చేశారు. ఆ యాప్లో ఈ చీరలు ఎవరెవరికి అందినాయి, ఎలా అందుతున్నాయి అనేది కూడా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. శ్రావణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఆదిలాబాద్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి. ఇందిరమ్మ చీరల పంపిణీ జిల్లా వ్యాప్తంగా ఒక వేడుకలా జరుగుతుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చీరల పంపిణీ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే కొంతమందికి కొన్ని చోట్ల పంచగా ఇప్పుడు మంత్రి జూపల్లి కృష్ణారావు మహిళలకు చీరలు పంచనున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో లేని మహిళలకు సైతం చీరల పంపిణీ చేయబోతున్నారు. ఇప్పటికే చేశారు. 1,81,209 చీరలను పంపిణీ చేయనున్నారు. మహిళలు మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఎట్లా ఉందమ్మా చీర? ఎట్లా ఉంది? బాగుంది సార్, చాలా బాగుంది. ఇంతకు ముందు అయితే అసలు ఏమీ ఇవ్వకపోతుండే, ఇప్పుడైతే చాలా బాగుంది సార్. వర్క్, కలరు బాగా మాకు నచ్చింది సార్. ఎట్లా ఉందమ్మా ఈ కోక? అంటే కోక కూడా పనికొస్తుంది. కోక సుఖ ఉన్నాయి సార్, 9 కలర్ వేరే కోక కలర్ లేకనా నీళ్ళ కలర్ ఉన్నది. ఇది ఏమో పువ్వులు ఉన్నాయి. మళ్ళా అందరికి బాగా పడుతుంది. మళ్ళీ మా ఎస్ఐజీ గ్రూప్ లకు సొంతంగా మేము చీరలు కొనుక్కుంటుండే మీటింగ్ చేసేందుకు. ఇప్పుడు లేకన్నా ఇవి ఇచ్చినందుకు మేము ఏకతంగా అనిపిస్తున్నది. మేమంటే అందరం ఒకటే సరి సమానంగా చూపెట్టు ఉన్నది. బార్డర్ కలరింగ్ ఇవన్నీ బార్డర్ కలర్ బాగానే ఉన్నది. మాకు ఇవి అంటే కొత్త రకంగా ఉన్నది. ఇక కొత్త తరంగా ఉన్నది. ఎందుకంటే పాత చిన్నగా ఉంటుండే అంచులు, అంత ఏం మెత్తగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి.
మీరేమన్నా చూసొచ్చిరా అమ్మా ఈ చీరలు? చూసి వచ్చినాం. సిరిజిల్లాకు పోయినాం, పార్టిసిపేట్ చేసినప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతాయని చూసి వచ్చినాం సార్. అంటే ఎట్లా ఉండే మేడం ఈ కలర్ ఎట్లా ఉంది? ముందు వైట్ లా దారాలు వేస్తున్నప్పుడు వైట్ ఉంటది, వైట్ అయినాక మళ్ళీ ఒక జగల కలరింగ్ అవుతుంది, మళ్ళా వేరే ఇంకొక స్టేజ్ పోయినప్పుడు పూలు అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, మళ్ళీ ఒకళ్ళు ఏమో ఎస్సీజీ మెంబర్లే ప్యాకింగ్ చేస్తారు. ఎట్లా ఉండే గతంలో పంపిన చీరలు బీఆర్ఎస్ ప్రభుత్వ కాలం గత ప్రభుత్వం పంపిన చీరలకు ఇప్పుడు పంపిణీ చేసే చీరలకు ఎట్లాంటి వ్యత్యాసం? చాలా వ్యత్యాసం ఉంది సార్. గత ప్రభుత్వం కూడా పంపిణీ చేశారు, కాకపోతే ఈ ప్రభుత్వం మాత్రం అందరికి ఎస్ఐజి మహిళలు అందరి దృష్టిలో ఒకేలా ఉండే విధంగా చేశారు సార్. ఇవి వేసుకొని బయటికి వెళ్ళడానికి కూడా చాలా కంఫర్టబుల్ ఉంది సార్. కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది సార్. తర్వాత ఎస్ఐజి మహిళలు అని గుర్తు పట్టడానికి ఇది ఒక మాకు యూనిఫామ్ లాగా యూజ్ అవుతుంది సార్. ఇది ఇచ్చినందుకు మేము మా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇది కట్టుకుంటే ఒక అన్న ఇచ్చిన కానుక అంతే సార్. ఇది కూడా మన అన్న మాకు ఇచ్చిన కానుక సార్. దీన్ని తప్పకుండా మేము వాడుకుంటాం సార్. చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? మాది భీమసరి సార్, ఆదిలాబాద్ మండల అధ్యక్షురాలు నేను. ఎట్లా ఉంది చీర? బాగుంది సార్, క్లాత్ ఇంత మంచిగా ఉంది, బార్డర్స్ బాగుంది, మాకు యూనిఫామ్ లెక్క అయిపోతుంది మంచిగా. మేము లేకుండా మేమే యూనిఫామ్ తీసుకోవాలనుకుంటే మాకే అన్నగారు ఇచ్చారని సంతోషిస్తున్నాం మేము. ఎట్లా ఉంది మేడం చీరల పంపిణీ కార్యక్రమం ఎట్లా? చాలా బాగుంది. అంటే మహిళలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఒక ఎస్ఎస్సి గ్రూప్కి ఒక యూనిఫామ్ అనేది ఇవ్వడం చాలా శుభసూచకం. ఎందుకంటే వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అందరూ. సో మహిళా శక్తి ఏ విధంగా ఉందని నిరూపించుకోవడానికి కూడా వాళ్ళు ఈ రకంగా గ్రూప్ వైజ్గా వాళ్ళు వెళ్ళినా కూడా ఒక యూనిఫామ్గా ఉంటున్నారు. సో మన ప్రభుత్వం ఏంటంటే మహిళలను ఆకాశమే హద్దుగా మనం అభివర్ణిస్తున్నాం కాబట్టి వాళ్ళకు ఆ కలర్ కూడా చాలా బాగా సెలెక్ట్ చేశారు. సో ఆకాశం లాగా దానికి బార్డరింగ్ కూడా చాలా బాగుంది. సో అందరూ దీన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి విచ్చేసిన జూపల్లి కృష్ణారావు గారు అందరూ హర్షం వ్యక్తం చేస్తారు. ఎట్లా మీరు వెళ్ళారా? మీరు వెళ్ళి చూసారా? అప్పుడు అంటే మన ఏరియా ప్రాంతానికి కొంత వృద్ధులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా మీరు కట్టుకోవడానికి? అవును సార్, వీలుగా ఉన్నది. కోక కట్టుకోవచ్చు మంచిగా ఉన్నది. ఎట్లా మేడం ఎట్లా ఉంది చీర? ఎట్లా ఉంది చీర? బాగుంది సార్. ఎందుకంటే మహిళలకు గతంలో ఇచ్చిన దానికన్నా ఇప్పుడు శారీ బాగుంది. అందరికీ ఒకటే కలర్ ఉండడం వల్ల ఇవి యూనిఫామ్ శారీస్. వీళ్ళు ఎస్ఎస్జి మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ కట్టుకొని వెళ్ళడానికి మహిళలకు ఒక గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది సార్ మన గవర్నమెంట్. మామూలుగా ఎంత విలువ చీర ఉంటుంది మేడం? ఎట్లా ఉంది ఇది వచ్చేసి 800 కాస్ట్ ఉంటుంది సార్. దీన్ని ఇంతకుముందు ఉన్నదానికంటే ఇది సిరిసిల్ల దగ్గర మన నేత మహిళలు, మా ఎస్ఎస్జి మహిళలు నేసినటువంటి శారీసే. ఇవి మగ్గాల మీద నేసినటువంటి కాబట్టి క్వాలిటీ కూడా బాగుంది సార్. మీ ఇందులో గ్రూప్ లో ఉన్న వాళ్ళకేనా మిగతా వాళ్ళకు? గ్రూప్ లో ఉన్న వాళ్ళకు ప్లస్ 18 ఇయర్స్ ఉండి రేషన్ కార్డులు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇస్తున్నారు సార్. ఎట్లా? 18 ఇయర్స్ క్రాస్ అయిన బీపీఎల్ మహిళలు కూడా అంటే సంఘాలలో లేకుండా కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో 18 ఇయర్స్ అబోవ్ పిల్లలు వాళ్ళు కూడా అంటే కాబోయే సంఘాల మహిళలు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా ఉందమ్మా గ్రామీణ ప్రాంతాలలో ఎట్లా అనిపిస్తుంది? అనిపిస్తుంది సార్ చీరలు. ఈ సారి ఆ సారి ఇంత మెరుపు చీరలు ఎవరు కట్టుకోలే, పందులకు కట్టిండ్లు, చేన్లలో కట్టుకున్నారు. ఈసారి మంచిగా అనిపిస్తున్నది మాకు. గరీబ్ గాళ్లకు బతుకమ్మ చీరలకు కానీ చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ కట్టుకున్నాడు మంచిగా అనిపిస్తున్నది మాకు సార్. మంచిగా ఇచ్చిండు మాకు. చీరలు ఎక్కడ చేన్లలో కట్టుకున్నారు సార్, పందులకు కట్టిండ్లు, ఇట్లా మెరుపు అవి ఇట్లా కట్టుకుంటే జెండా కట్టేట్టు చీరలు ఉండే. మాకు ఒక కానుక మా రేవంత్ అన్న మంచిగా పంపించిండు సారు. పేదరిక వాళ్ళకు ఇవి చిన్న చిన్న ఫంక్షన్లలో కూడా కట్టుకొని వెళ్ళొస్తుంది సార్. బార్డర్ పువ్వులు ఇవన్నీ మంచిగా అనిపిస్తున్నాయి, మెత్తగా ఉన్నది. కట్టుకొని కూడా చిన్న చిన్న ఫంక్షన్లలో కూడా వెళ్ళొస్తుంది సార్. ఒక ధైర్యం, ఒక భరోసా, ఒక అన్న పెట్టి కానుక మాకు ఒక రాఖీ పండుగ, ఒక దసరా పండుగకు పెట్టిన కానుక అని మేము అక్క చెల్లెళ్ళని అందరం అనుకుంటున్నాము. సో మొత్తానికి అయితే చూసుకోవచ్చు చీరలు పంపిణీ పట్ల వీళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోక కట్టుకునే వాళ్ళు ఎవరైతే వృద్ధులు ఉంటారో కోక రూపంలో కట్టుకోవడానికి సైతం మెత్తగా ఉంది. అదేవిధంగా బార్డర్తో పాటు చూడడానికి కలర్ సైతం మంచిగా ఉందని ఇక్కడున్న మహిళలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ అన్న ఒక ఆడబిడ్డ చీరను కానుకగా పంపించారని ఇక్కడున్న మహిళలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణి.